ఉండగా నడుస్తాను. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 2, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. Matthew's Gospel chapter 28 verse 18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1:18. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగముందు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. లూక్ గాస్పెల్ చాప్టర్ 24 verse 5. లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనం నుంచి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారని, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంక గలీలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవడానికి వారితో. మార్క్స్ సువార్త, మార్క్ గాస్పెల్ చాప్టర్ 16 verse 9. మార్క్స్ సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలైన మరియకు మొదట కనబడెను. చదవబడిన వాక్యం దేవుడు దీవించి మనకు శృతిగా తేటగా స్పష్టంగా మాట్లాడను కాక. గాడ్ బ్లెస్ యు. అందరూ కూర్చోండి. Praise the Lord. దేవుని ముద్ర ఎలాగున్నదో దెయ్యపు ముద్ర కూడా అలాగే ఉన్నది. సాతాను ముద్ర. అయితే ప్రవక్త అన్నట్టుగా సాతాను ముద్రలో 3 భాగాలు ఉన్నాయి. ఒకదానికి ఒకటి లింక్ ఉంటే 3 భాగాలు ఉన్నాయి. ఈరోజు ఆ మూడింటిని కలిపి మనం ఏమంటామంటే త్రిత్వము అంటాం. దేవుడు ఎలాగూ సాతాని త్రిత్వాన్ని బద్దలు చేశాడో చూద్దాం. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. రాబర్ట్ ఒక మెసేజ్లో చెప్తాను. సాతాను దగ్గర త్రిత్వములు ఏంటంటే ద ట్రినిటీ ఆఫ్ ద డెవిల్. ద ఫస్ట్ వన్ ఇస్ డెత్, సెకండ్ వన్ ఇస్ హెల్, థర్డ్ వన్ ఇస్ గ్రేవ్. డెత్, గ్రేవ్, హెల్. డెత్, గ్రేవ్, హెల్. మరణము, సమాధి, పాతాళం. ఇది సాతాను తత్వం. నువ్వు దేవుణ్ణి చేరే లోపే వాడు చేసే పని ఒకటే, నిన్ను పాపిగా మార్చడం. రెండో పని, వాడికున్న ఏకైక లక్ష్యం ఏంటంటే నువ్వు పాపిగా చనిపోవాలి. నువ్వు పాపిగా చనిపోతేనే సమాధిలో ఉంటావు. ఉదయకాలం మీకు చెప్పిన మాట జ్ఞాపకం ఉన్నదా? క్రీస్తునందు నిద్రించిన వారు సమాధుల్లో ఉంటారా? ఎక్కడుంటారు? పరదేశంలో ఉంటారు. లేచినప్పుడు సమాధుల నుంచి లేస్తారు. అయితే వాళ్ళు ఉండేది విశ్రాంతిలో, పరదేశంలో. మరి అది తెలియని అనేక మంది ఈరోజు ఏం చేస్తారంటే వాళ్ళు పోయి ఎక్కడికి వెళ్తున్నారు? సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు? అల్లికి పూలు చల్లి దానికి పెయింట్ వేసి. అది ఎప్పుడు చేయాలి? వాస్తవంగా
వాళ్ళు బతుకున్నప్పుడు చేయాలి. వాళ్ళకి ఏదైనా చేస్తే, వాళ్ళు పోయిన తర్వాత ఏమైనా చేస్తే వాళ్ళు తీసుకుంటారు. మీరు పెట్టండి, మంచి బిర్యానీ పెట్టి తింటారు. ప్యారడైజ్ బిర్యానీ తీసుకురండి, తింటారు. సుబాని దగ్గర తీసుకురండి, సుబాని లేడు అనుకోండి, బిర్యానీ ఉన్నది, తెచ్చి పెట్టండి, ఏమవుతుంది? తింటారా? అంటే మీరు ఏదైనా చేసే వాళ్ళ దగ్గరికి పోదు, రైట్? మరి అక్కడికి వెళ్ళి మనం చేసేది ఏంటి? నిజముగా నువ్వు వాళ్ళు క్రీస్తులో నిద్రించారని నమ్మినట్లయితే వాళ్ళు సమాధిలో ఉండరు, వాళ్ళు పరదేశంలో ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు కుడి పక్కన దొంగతో ఏం చెప్తున్నాడు? శుక్రవారం పూట మధ్యాహ్నం 3 గంటలకి, అది నా మాట, క్రీస్తు మాట. ఆయన మాటలో సున్నైనా పొల్లైనా తప్పిపోవు. భూమి ఆకాశాలు గతించినప్పటికీ ఆయన మాటలో సున్నైనా పొల్లైనా తప్పిపోవు. ఆయన ఏమంటాడు? నిశ్చయంగా నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు. We will be in the paradise. Amen. అంటే నిద్రించిన క్రైస్తవులు ఎక్కడ ఉన్నారు? పరదేశంలో ఉన్నారు. ప్రవక్త అన్నాడు, యేసుక్రీస్తు సిలువలో సమాప్తమని బిగ్గరగా కేకయ్యగానే పరదేశం మొత్తం గాడి అయింది. అప్పుడు దాకా పరదేశం కిటకిటలాడుతుంది. ఆదాము దగ్గర నుంచి దొంగ వరకు మొత్తం అక్కడే ఉన్నారు. ఒక్కసారి మొత్తం ఖాళీ అయిపోయింది. అంటే క్రీస్తు వచ్చి దేని కొరకంటే భూమి మీద ఉన్న వాళ్ళని తీసుకెళ్ళడం రాలా. మొట్టమొదటి పునరుత్థానంలో ఆయన ఎవరిని తీసుకెళ్ళడానికి వచ్చారంటే భూమి మీద వాక్య ప్రకారంగా జీవించి వాక్యం కొరకు పోరాటం చేసి వాక్యము వలన, వాక్యము చేత, వాక్యము కొరకు మరణించిన వారిని పరదేశంలో ఉండగా వారిని ఆయన తీసుకుని పోయి ఉన్నారు. సో ఆయన వచ్చింది ఎవరి కొరకంటే పరదేశంలో వారి కొరకేనండి. అయితే ఇప్పుడు రెండవ రాకడలో క్రీస్తు వస్తున్నప్పుడు ఆయన ఉద్దేశం అదే అయినప్పటికీ దాంట్లో కొన్ని గ్రూపులు ఉన్నాయి, కొన్ని భాగాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎలా చేస్తారంటే కేవలం పరదేశంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదండి, భూమి మీద జీవించి వాక్య ప్రకారం ఉన్న వాళ్ళు తీసుకుని పోతున్నారు. అంటే ఇప్పుడు ఈ రెండవ రాకడలో 2 ఉద్దేశాలు ఉన్నాయి. మొట్టమొదటిది నిద్రించిన వారిని తీసుకుని పోతాము, రెండవది జీవించి వాక్య ప్రకారం మనం తీసుకుని పోతాం. అసలు క్రీస్తు భూమి మీద కింద రావాల్సి వచ్చింది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును. అసలు ఎందుకు క్రీస్తు భూమి మీదకి రావాలి? నేను ఎప్పుడు అడుగుతాను ఉంటాను, మనకేమంటే భయం? మనది ఏదైనా పని చేయించాలంటే ఆ ఒక్క మాట అంటే దాన్ని పనులు చేస్తాం. ఏ మాట వినవల్ల కోపాలు తెచ్చుకోమారు, ఎవరు తెచ్చుకోరు కదా, దయచేసి తెచ్చుకోమారు. ఈ సందర్భం వచ్చిన కూడా చెప్తాను. అంటే ఆ భయం ఎలా ఉంటుందో మీకు చెప్పడం చెప్పాను, కానీ వేరే ఉద్దేశాలు నా దగ్గర ఏమీ లేవు. నీకు ప్రాణాంతకమైన జబ్బు వచ్చింది, హాస్పిటల్లో ఇంత గంట దగ్గర ట్రీట్మెంట్ చేయమన్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు అలాగొచ్చేస్తాయి. అదేంటది? చర్చిలో దేవుడికి ఎన్ని కార్యాలు చేస్తాయి, చర్చిలోకి ఎందుకు రావండి? నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ బెదిరించి కరెక్షన్ చేయటంలా, అర్థమైందా? ఇది నీ అంతటిగా నువ్వు ముందుకు చేయాల్సిన కార్యం ఇది. అక్కడేంటంటే నువ్వు కడితే తప్ప వాడు ఇంకో మాట అంటాడు, నువ్వు ఇక్కడి నుంచి వేరే హాస్పిటల్ తీసుకెళ్ళిన గ్యారెంటీ లేదు, నీ ఇష్టం, అయిపోయింది. మధ్యలో మాత్రం మా సంబంధం లేదు, అలాగే తీసుకో. అసలు అంత సీరియస్ లేదు అక్కడ. వీడి మాటల వల్ల అక్కడ సీరియస్నెస్ పెరిగేది. నేను ఒక సాక్ష్యం మనం విన్నాం, సరే మొత్తం చెప్పడం లేదండి. నేను ఒక సహోదరి విజయవాడలో ఉన్నది, ఆమెను ఏ హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడం తెలుసు అనుకోండి, ఇక్కడ ఒకరిద్దరు తెలుసు. ఏ హాస్పిటల్ మేము జాయిన్ చేసుకోవడం అసాధ్యం, అసలు ఆమె బతికింది తీసుకోవడం. ఆ టైంలో మన దగ్గరికి ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఒక సహోదరి ద్వారా మనకి దగ్గరికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మరి ఆమెకు ప్రార్థన చేసిన తర్వాత ఫస్ట్ కరోనా అన్నారు, తర్వాత ఏదంటే టీబీ అన్నారు. ఆమె అసలు జీవించే స్థితే లేదండి, గ్యారెంటీ అసలు డెత్, స్పాట్ డెత్, కష్టం, తీసుకెళ్ళిపో హాస్పిటల్లో నుంచి పంపించేశారు. నాకు తెలిసి మరి ఎన్ని హాస్పిటల్లో తిరిగారు తెలియదు, కనీసం 4 తిరిగి ఉండొచ్చు. కనీసం 4 కూడా ఆమెకి ఎక్కడ అవకాశం తీసుకోండి అన్న, అసాధ్యం. మరి ప్రార్థించిన తర్వాత దేవుడు ఆమెకు కృపనిచ్చున్నాడు, ఆమె స్వస్థపడినది. మరి ఇప్పుడు స్వస్థపడే ఆమెని అసలు డాక్టర్లు ఎందుకని మా హాస్పిటల్లో తీసుకెళ్ళిపోతున్నారు? ఏంటి వాళ్ళ ఉద్దేశం? నిన్ను ఒకటి భయపడటానికి. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. పేషెంట్ వెళ్ళి ఏం చెప్తారంటే
ఆ హాస్పిటల్కి వెళ్ళేవాడిని వాళ్ళు జాయిన్ చేసుకోమన్నారు, ఈ హాస్పిటల్కి వెళ్ళేవాడిని వీళ్ళు జాయిన్ చేసుకున్నారు. వీళ్ళే ముందు ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ ఇస్తారు. అది సమస్య. వాళ్ళకి అర్థమైంది, ఇన్ని హాస్పిటల్ కాదన్నారంటే ఇది కొంచెం క్రిటికల్ అయి ఉంటుంది, ముందే ఏడికి మాకు వద్దు పోని వీళ్ళే బతి మాడతారు, మనం ఎంత కానీ ఇస్తారు కదా దానికి వస్తారు. అంటే వాడు ఎక్కడ పెట్టాడు భయం? మరణం దగ్గర. నువ్వు చనిపోతావు అంటే ఏదైనా చేయడం రెడీ అయిపోతావు, అవునా? అది క్రీస్తు వచ్చింది దేనికంటే నువ్వు చనిపోతానని చెప్పి ఎవడన్నా భయపెడితే నువ్వు భయపడద్దు అని చెప్పడానికి వచ్చావు. చూడండి, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాడు. అసలు యేసుక్రీస్తు ఈ రక్త మాంసంలోకి ఎందుకు వచ్చాడు? ఈ రక్త మాంసంలో ఉండి మరణానికి జీవితకాలం అంతా భయపడుతున్న వారిని విడిపించడానికి వచ్చాడు. ఎవరిని? మనను. భయపడే వారిని విడిపించడానికి ఆయన రక్త మాంసంలో భాగమై ఉన్నాడు. ఎందుకని ఆయన భాగమయ్యాడనగా, ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనగా అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. ఆయన దేవుడిగా వచ్చి ఆయన అన్నింటినీ జయించడం పెద్ద విషయం కాదు. అయితే ఆయన దేవుడిగా రాలేదండి, మానవుడిగా ఆయన వచ్చి ఆయన దేవుడిగా ఆయన ప్రూవ్ చేసుకుని బయట తీసుకుని పోయినాడు. కానీ ఆయన మానవులుగా అన్నింటినీ జయించాడు. ఎలాగ ఉంటే మీరు జయించచ్చో దేవుడు ప్రతిసారి నాకు చూపిస్తానే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చూడండి, పునరుద్ధానం చెందిన తర్వాత ఆదివారం ఉదయం తిరిగి లేచిన తర్వాత ఆయన పలుకుతున్న మాటలు, అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు యోహాను ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో యోహాను అక్కడ ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తాడు యోహాన్ అంటే, ఆయన కుడి చేతిలో ఉన్న గ్రంథం ఇప్పుటకు దాన్ని చదువుటకు భూమి మీద కానీ పరలోకంలో కానీ పాతాళంలో కానీ ఎవరికి అధికారం కలిగలేరు. అందుకే ఆయన ఏడుస్తున్నాడు యోహాను గారు. ఎందుకంటే ఆ 7 ముద్రల గ్రంథంలోనే మొత్తం దాచిపెట్టబడి మరణయుక్తంగా రాసి పెట్టబడి ఉన్నది. ఆ రాసి పెట్టబడి దాచిపెట్టిన గ్రంథంలోనే దేవుడు నిన్ను కూడా ఉంచున్నాడు. ఇప్పుడు ఆ గ్రంథంలో మాటలు తెలియాలంటే, ఆ గ్రంథంలో మాటలు చదవాలంటే ఆ ముద్రలు విప్పబడాలి. Someone should come and break the seals. ఎవరో ఒకరు వచ్చి ఏం చేయాలంటే ఆ ముద్రల్ని బద్దలు చేయాలి. మరి ముద్రలు విప్పినాడు ఎక్కడ ఉన్నాడు? యోహాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు యోహాన్ అర్థాలు చెప్తున్నాడు, అయ్యా 3 లోకాల్లో ఎవరైనా ముద్రలు తీసేవాళ్ళు లేరు. యోహాన్ అప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న పెద్ద లోకాన్ని వచ్చి, అయ్యా యోహాను నువ్వు ఏడాల్సిన పని లేదు, సంతోషపడు. ఎందుకు సంతోషపడమంటున్నావు? ఈస్టర్ దినమున ఆదివారమున తెల్లవారుతా ఉండగా ఒక ఆయన భూమి అధికారం పొందుకున్నాడు. ఆయన వాస్తవంగా భూ సంబంధి కాదు, పరలోక సంబంధి కిందకు వచ్చినాడు. కిందకు వచ్చి మరణమును జయించి, సమాధిని జయించి, పాతాళము జయించి, పాతాళ లోకద్వారములకు తలములు లాక్కొని ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు. ఆయన భూమి మీదను పాతాళ లోకం మీదను పరలోకమున అధికారం కలిగి ఉన్నాడు. ఆయన ఒక్కడే దీన్ని తెరవగలడు, ఆయన ఒక్కడే ముద్రను తెరవగలడు, చదవగలడు. సో ఎవరో ఒకళ్ళు ఇక్కడ అధికారం కలిగి ఉండాలి. అయితే ఎవరో ఒక్కళ్ళే కలిగి ఉండాలి. ఆ ఒక్కడే ప్రభువు యేసుక్రీస్తు. ఆయన ఎప్పుడు అధికారం పొందుకున్నాడో తెలుసా? ఈస్టర్ ఉదయం. వాస్తవం గమనించండి, ఈ 7 ముద్రల గ్రంథము తెరవబట్టడానికి, ఈ 7 ముద్రల గ్రంథము చెప్పాలన్నా, 7 ముద్రల గ్రంథం ఇప్పాలన్నా, దాన్ని బోధించాలన్నా పునరుద్ధానం జరగాలి ఇక్కడ. సో ఇక్కడ ఈ రిజరెక్షన్ కి అక్కడ సీల్స్ ఓపెన్ చేయడానికి రెండింటికి దేవుడు లింక్ ఏర్పరచున్నాడు. ఇది జరగకుండా అది జరగదు. సో ఇప్పుడు దేవుడు ఎప్పుడు ముద్రలు తెరవాలి? పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన ముద్రలు తెరవాలి. ఆయన పునరుద్ధానం చెందాడంటే థ్యాంక్ యూ లార్డ్. నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఉదయం చెప్తున్నా, ఆ సిలువని మీరు మోస్తున్నప్పుడు, సిలువని క్రీస్తు మోస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఆయన సిలువని పడేసి కింద పడినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఆయన ఒంటి మీద కొడా దెబ్బలు పడి 3 కొంచెలు తగిన చర్మం మొత్తం చీరుకొని బయటకు వస్తా ఉంటే మీరు ఎక్కడ ఉన్నారు? ఆయన సిలువ మీద కుడి చేతిలో మొట్టమొదటి మేకున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఆయన సిలువలో ఎడ చేతిలో 2వ మేకున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఆయన 3వ మేకు 2 కాళ్ళ కలిపి కొట్టినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? చిట్టు చెడుగా మరణించారా లేదా అని చెప్పి బల్లెంతో పొడిచినప్పుడు రక్తము నీళ్లు కలిపి వస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? You are in the body of Jesus Christ when he was carrying the cross.
క్రీస్తు సిలువను మోసినప్పుడు మనం ఎక్కడున్నామంటే క్రీస్తు యొక్క శరీరంలో ఉన్నాం. ఒక వ్యక్తి ఒక దొంగతనం చేశాడు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి కోర్టులో నుంచోబెట్టాడు. జడ్జి అక్కడ తీర్పు తీశాడు. ఈ వ్యక్తికి శిక్ష వేశారు. ఈ వ్యక్తి బయటకు వచ్చాడు. కొద్ది కాలం తర్వాత ఎవరో వచ్చి నువ్వు పలానా చోట దొంగతనం చేశావు కదా అన్నాడు. అతనేమంటాడు? చేయలేదంటాడు, చేశానంటాడు. చేశానన్నాడు. నువ్వు పలా పోలీస్ స్టేషన్కి అన్నావు. పలా అన్నాడు. తీసుకెళ్ళాడు. సార్ వీళ్ళు పలానా చోట దొంగతనం చేశారన్నాడు. ఎప్పుడు దొంగతనం జరిగింది? సో ఏదో కేసు పెట్టి లోపలేయండి. ఇప్పుడు తిరుగుతున్నాడు బయట. ఓకే, ఎక్కడ జరిగింది దొంగతనం? పలానా షాప్లో దొంగతనం జరిగింది. ఆ షాప్ ఆయన కంప్లైంట్ చేశాడా? చేశాడు సార్. అప్పుడు నాకు కూడా నేను కూడా వచ్చా కంప్లైంట్ చేస్తాను సార్. మంచిది. ఆయన ఫోన్ చేశాడు. అయ్యా పలానా ఆయన నీ దగ్గర దొంగతనం చేశాడా? దొంగతనం చేశాడు. సార్ స్టేషన్ నా కంప్లైంట్ ఉంది కాదు. నీ కంప్లైంట్ ఇచ్చాడు చూద్దుగా. అదేంటి సార్ కంప్లైంట్ ఇచ్చాను, ఆయన అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టాడు, ఆయన ఈ మధ్య మనం బయటకు వచ్చాడు కదా. అంతమందికి అర్థమే. నువ్వు ఒకసారి చేసిన తప్పుకి ఒకసారి శిక్ష అనుభవిస్తావు. నువ్వు క్రీస్తు శరీరంలో ఉండగా నువ్వు చేసిన తప్పులన్నింటికి నీ నిమిత్తమైన శిక్ష అనుభవించావు. నీకు మళ్ళా శిక్ష లేదు. సో ఇప్పుడు ఏంటంటే నీ శిక్ష నిన్ను దాటి వెళ్ళిపోయింది. నీ శిక్ష ఆయన శరీరం మీద పడింది. కరెక్ట్ గా మాట్లాడితే ఆ శుక్రవారం సాయంత్రం లేదంటే శుక్రవారం తెల్లవారుతా ఉన్నది. గురువారం సాయంత్రము జైల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆ జైల్లో ఉన్న ఒక ఆయన దగ్గరికి ఒక సైనిక అధికారి వచ్చి ఒక మాట చెప్పాడు. రేపు ఉదయం నేను ఇద్దరు దొంగలు ఉన్నారు, వాళ్ళతో పాటు నిన్ను సిలివేస్తామని చెప్పాడు. అతను తెల్లవారులు జైల్లో ఏడుస్తూ ఉన్నాడు. తెల్లవారుతా ఉంది. సుమారుగా ఉదయం 6 గంటలు 5 గంటలు అవుతున్నది. ఆయన జైల్లో కూర్చొని మోకాళ్ళ మీద ఏడుస్తున్నాడు. 2 చేతులు సంఖ్యలు, పారిపోకుండా చేతులకి కాళ్ళ కలిపి సంఖ్యలు, మెడలో పెద్ద గొలుసులాగా పెట్టి అన్ని సంఖ్యలు వేసి ఉన్నారు. అతను ఏడుస్తా ఉంటే ఎవరో ఒక ఇనుప బూట్లు కలిగి నడుచుకుంటా ఒక వ్యక్తి వచ్చి ఆ గేటు మీద, ఆ జైలు తలుపు మీద కొట్టాడు గట్టిగా. గేటు తెరుచుకున్నాడు, తలుపు తెరుచుకున్నాడు. ఆ బూట్లు చప్పుడు ఆ మోకాళ్ళ మీద ఏడుస్తున్న వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఈ వ్యక్తి జైల్లో మూలకి వెళ్ళిపోయి దాక్కొని వచ్చి రాని కేకలు పెడుతున్నాడు. ఇప్పుడు అతను వచ్చి అతని దగ్గరికి వచ్చి నీ శిక్ష క్యాన్సిల్ అయిందన్నాడు. ఎగతాళి చేస్తున్నావా? కాదు, క్యాన్సిల్ అయింది. నా శిక్ష క్యాన్సిల్ అవడం ఏంది? నీ బదులుగా నీ శిక్ష ఇంకొక ఆయన తీసుకున్నాడు. నాకు శిక్ష పడలేదా? నేను బందిపడను కదా, నేను హత్యలు చేస్తాను కదా, నేను దొంగను కదా, నేను పేరు మోసిన దొంగ బరబ్బాని కదా. నాకు పడా శిక్ష ఇంకోటి తీసిపోయింది. అవునయ్యా, నీ పడా శిక్ష ఆయన తీసుకున్నాడు. నా నిమిత్తం శిక్షలు భరిస్తున్నారా ఎవరైనా? అది ఆ కిటికీ నుంచి బయట చూడు, చూస్తే ఒళ్ళంతా రక్తంతో నిండిపోయి ఉన్నది. ఒక ఒళ్ళంతా గాయ రక్తం కారుతుంది. నా నిమిత్తం ఆ శిక్షణ పడుతున్నాడు. నీ నిమిత్తం ఆ నిమిత్తం ఆయన శిక్షణ అనుభవించాడు. ఆ శిక్ష నీ దగ్గర రావటానికన్నా ముందుగా ఆయన తీసేసుకున్నాడు. ఎందుకంటే మనం భయపడేది మరణానికి. ఆ మరణము ఆయన మన దగ్గర నుంచి తీసేయటానికి, దాని మీద ఆయన అధికారం కలిగి ఉండటానికి సమస్తాన్ని మార్చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు సాతాను దగ్గర ఉన్న పన్నాగం ఏంటి తెలుసా? మరణం. When you're dead, you go to the grave. నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? సమాధిలోకి వెళ్తావు. ఫ్రమ్ దేర్ యు గో టు హెల్. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావు? పాతాళానికి వెళ్తావు. క్రీస్తులో చనిపోయి సమాధిలో పాతి పెట్టబడిన వాళ్ళు పరదేశికి వెళ్తారు. క్రీస్తులో జీవించకుండా ఇష్టానుసారంగా జీవించి వాళ్ళ ఇష్ట ప్రకారంగా జీవించి సమాధిలోకి వెళ్ళిన వాళ్ళు ఇక్కడి నుంచి పాతాళానికి పోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు బాటమ్లెస్ పిట్. అడుగు లేని అగాధంలోకి వాళ్ళు వెళ్తున్నారు. ఇద్దరు వెళ్ళిన సమాధిలోకి ముందు నువ్వు ఎలాగ జీవించి సమాధిలోకి వెళ్ళావో ఆ తర్వాత జీవితం అలాగే ఉంటుంది. గమనించండి, యేసు క్రీస్తు తిరిగి లేచేంత వరకు కూడా ఎవరికి తెలియదు ఒక మనిషి చనిపోయిన తర్వాత మళ్ళా తిరిగి జన్మిస్తాడు. ఇప్పుడు యేసు క్రీస్తు ఇక్కడ చేస్తున్నది ఏంటంటే 4000 సంవత్సరాల నుంచి అది ఒక మర్మంగా ఉండిపోయింది. ఇట్ వాజ్ లైక్ అ సీక్రెట్ ఫ్రమ్ 4000 years. He is there to break that one.
యేసుక్రీస్తు 4000 సంవత్సరాల నుంచి దాచిపెట్టబడిన ఒక మర్మాన్ని బద్దలు చేయడానికి ఆదివారమున పునరుత్థానం చెందున్నాడు ఆయన. అయితే పునరుత్థానం చెందినప్పుడు ఆయన ఒక్కడే పునరుత్థానం చెందలేదండి. ఆయన ఒక్కడే అక్కడ దాన్ని బట్టి ఆ బెనిఫిట్ పొందలేదండి. ప్రవక్త అంటున్నాడు, ఆయనలో ఉన్న మనమందరము కూడా బెనిఫిట్ పొందున్నామంటాడు. ఇప్పుడు ఆ బెనిఫిషియర్స్ ఎవరంటే మనమందరం కూడా దాని ద్వారా లాభం పొందుకున్న మనమందరం అండి. అయితే అసలు ఆ కాలంలో మనం లేము, మనం ఉన్నది ఈ కాలంలో. అసలు మన కాలంలోకి ఆయన ముందుగానే వచ్చి మన పాపాలను తీసుకొని కాలానికి వెనక్కి వెళ్ళి అక్కడే రక్తము కార్చి మన నిమిత్తం అన్నిటిని భరించి మనల్ని ఆయన వచ్చి మన మీదకి వచ్చే మనము ఆయన మీదకి వచ్చినప్పుడు దాన్ని ఆయన మనకి పగల్ని కూడా ఆపి సమాధిలోకి వెళ్ళి అక్కడి నుంచి పైకి వచ్చున్నాం. అంటే ఎన్ని కార్యములు క్రీస్తు నీకు చెప్పకుండా నీ తరపున చేస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చింది దేని కొరకు? మనం భయపడేది మూడే. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటున్నాడు, మధ్యాహ్నం పూట రోడ్డు మధ్యలో కూర్చోబెట్టి ఉరి కొయ్య మీద కూర్చోబెట్టి గొలుసులతో కట్టేసి 65 ఏళ్ళ ఒక ముసలి వ్యక్తి ఆయన కూర్చోబెట్టి అక్కడ మంచి బలహీనంగా ఉన్నాడు, ఉపవాసం చేత ఆయన తీసుకొచ్చి ఆ ఉరి కొయ్య మీద పెట్టి కత్తి పైకి లేపినప్పుడు ఆయన అంటుంటే నేను చంపుతాను, నేను సమాధిలో పెడతామంటే పౌలు గారు మాట ఎంతమందికి నాకు ఏమంటున్నాడు? మరణమా నీ ముళ్ళు ఎక్కడ, సమాధి నీ విజయం ఎక్కడ? ఎందుకంటే నా దేవుడు ఈస్టర్ దినమున నీ ముళ్ళు ఇచ్చేశాడు. ఆ పునరుత్థాన దినమైన ఈస్టర్ దినమున ఆ సమాధిని బద్దలకు వచ్చాడు. నీ విజయం ఎక్కడ? ఇంకా ఇప్పుడు సమాధిని జయించిన ప్రభువైన యేసుక్రీస్తు, మరణాన్ని జయించిన ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. 1 కొరింథీ 11:1 అంటున్నాడు ఆయన. ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏం పోలి నడుచుకోవాలి మనం? మరణము నీ ముందుకు వచ్చిన అనాల్సిన మాట అంటే తెలుసా? ఎక్కడుంది నీ ముళ్ళు? ఎందుకు భయపడతాను? నా దేవుడు వచ్చి ఎప్పుడో నీ ముళ్ళు ఇచ్చేశాడు కదా. నన్ను సమాధిలో ఉంచాలని ఆశ పెడతానేమో. నేను సమాధిలోకి వెళ్ళిన మనుషులనే కానికన్నా కొద్దిగా పైన ఉంటాను. నీకేం భయపడతావు? అపవాది పైనుంచి కింద పడి వాడు సమాధికైనా పైకి రాలేదండి, సమాధి కిందకి అయిపోయాడు. వాడు వచ్చి భూమి మీద పడ్డాడు. యేసుక్రీస్తు ఇదిగో వాడు నేను చూస్తున్నాను, వాడు తెల్లవారుతా ఉండగా అకస్మాత్తుగా మెరుపులే భూమి మీద పడ్డాడు. పడి ఎక్కడికి వెళ్ళాడు, పైన ఏమి చేసుకోలేకపోయాడు. అందుకని ఇక్కడి కింద దిగాడు. వాడి పని ఏంటంటే దిగజారిపోతాం. అందుకని యేసుక్రీస్తు అంటాడు కదా, అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ రోజు వాడు ఎక్కడ ఉన్నాడంటే నీ పాదాల కింద ఉన్నాడు. అయితే నువ్వు దాన్ని నమ్మగలగాలి. నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే వాడు నీ పాదముల కింద ఉన్నాడు. పాదాలు ఎక్కడ ఉంది? అండర్ యువర్ ఫీట్. నీ పాదముల కింద పాతాళం ఉన్నది. అంటే వాడి రాజ్యం ఎక్కడంటే నీ పాదముల కింద. ఇప్పుడు వాడి కింద నీవు కొద్దిగా పైన ఉన్నావు. అందుకని అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, మీరు దేవుని దూతల కన్నా కానీ కొద్దిగా తక్కువ వారిగా దేవుడు సృష్టించాడు. హ్యాపీ ఏంటి మనకి దేవుని దూతలకి తేడా అంటే శరీరమే. ఒక్కసారి శరీరం మారిందంటే ఇక నువ్వు భయపడేది లేదు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ శరీరం మారాక నేను భయపడటం కాదు, భయపడకపోవటం కాదు, ఈ శరీరంలో ఉండగా నేను భయపడను. ఎందుకని భయపడను? అసలు దేవుడి కిందకి వచ్చింది దేనికంటే మరణాన్ని జయించడానికంటే. మరి ఆయన వచ్చిందే మరణాన్ని జయించడానికైతే, ఆయన జయించి పైకి వెళ్ళినట్లయితే, ఇప్పుడు ఆయనలో నేను నమ్మినట్లయితే నేను ఎందుకు భయపడతాను? ఇప్పుడు సాతాను అర్థమేంటో తెలుసా? మరణము, సమాధి, పాతాళం. నువ్వు పాపిగా మరణించినట్లయితే, సమాధిలో పెట్టబడినట్లయితే నువ్వు అక్కడి నుంచి పాతాళం దిగిపోతావు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. వాడు చూడండి, వాడు ఏం చేస్తాడు? దట్ హావ్ హెల్డ్ మ్యాన్ ఇన్ క్యాప్టివిటీ ఆల్ దిస్ ఇయర్స్. వాడు అక్కడ ఈ యొక్క మానవుడిని పట్టి బంధించి దాసత్వంలో అనేక సంవత్సరాల నుంచి ఉంచుతా ఉన్నాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత సమాధిలో పెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? చాలా మంది ఏం చేస్తారంటే యేసుక్రీస్తు సమాధిలో పెట్టిన తర్వాత, ఇందాక కూడా మీరు చెప్తా ఉన్నాను నేను, అదే ఆదివారం ఆయన సమాధిలో లేడు.
అప్పటికే లేచున్నాడు. మగ్దలేని మరియా సలోమియా వాళ్ళ ముగ్గురు అక్కడికి వెళ్ళే సమయాన్ని క్రీస్తు అక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? గలిలయకి వెళ్తున్నాడు ఆయన. అయితే గలిలయకి వెళ్తానికన్నా ముందుగా యేసుక్రీస్తు ఇంకో చోటుకి వెళ్ళి వచ్చాడు. బైబిల్ చదువుతున్నారు చక్కగా. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? పాతాళానికి దిగిపోయాడు. అంటే ఆయన సమాధిలో కూడా ఖాళీగా లేడు. నేను బిజీగానే ఉన్నాడు. ఎంత బిజీగా చూడండి ఆయన పని. ఆయన అక్కడికి వచ్చి కూడా ఏం చేస్తారంటే ఆయనకి తాళాలు కావాలి. వేరే వాడు ఆ తాళాలు లాక్కు వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఈయన వచ్చి రక్తం వెలగా చెల్లించి ఈయన శాస్త్రం నెరవేర్చాలి. హెబ్రీయుల పత్రిక 9:16 నెరవేర్చిన తర్వాత ఆ శాస్త్రం ప్రకారముగా ఆ యొక్క తాళం చెవులి చేతిలోకి రావాలి. ఇప్పుడు ఈయన కిందకి వెళ్ళాడు. వాడు డోర్కి వచ్చాడు. ప్రవక్త అంటున్నాడు, నాకు తెలుసు నువ్వు ఇక్కడికి వస్తాను. అది క్రీస్తు అక్కడికి ఎందుకు వచ్చాడు నాకు అర్థం కావట్లా. ఇంకో మాట అన్నాడు, క్రీస్తు ఇలా వంగిపోయి ఇలాగున్నాడు. పెద్ద మూటలు వేస్తాడు భుజం మీద. చూసాను నేను ఎలా చేస్తాను అంటున్నాడు. ఆయన ముందు తల్లి మాట్లాడు. లోపలికి వచ్చాడు. నువ్వు ఎలాగుండేవాడివి ఎలాగైపోయావు చూడు. ఒక్క నిమిషం ఆ తాళాలి అన్నాడు. నేనేమో ప్రవక్త అన్నాడు, ఈ మూట తీసి తిప్పుతాడు వేసి. ఆయన అంటున్నాడు, ఇవన్నీ ఏంటి? నా కుమారులు కుమార్తెలతో నువ్వు చేయించిన పాపాలు. వాళ్ళు పాపులు కాదు, వాళ్ళతో నువ్వు చేయించిన పాపాలు ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ ఎవరివి? ఎవరికి ఇవ్వాలి? వినపడా? నాకు వినపడలేదండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ పాపాల మూట, వాడు చేయించిన పాపాల మూట వాడు ముఖం మీద ఇచ్చిన కొడితే, వాడు కింద పడితే వాడి దగ్గరికి వెళ్ళి వాడి బొడ్లో ఉన్న తాళం చెవులు లాక్కొని బైబిల్ చెప్తాను వాడిని ఒక తన్నుదని లాక్కున్నాడు. అధికారం ఎవరికి వచ్చింది? ఎవరి మీద? పాతాళం మీద. సాతాను దగ్గర టైం మనకు ముందు పాతాళం మీద అధికారం వచ్చింది. ఆయన చనిపోయినప్పుడు మరణం మీద అధికారం వచ్చింది. పాతి పెట్టబడిన తర్వాత సమాధి మీద విజయం వచ్చింది. ఇప్పుడు ఆ తర్వాత కిందకి వెళ్ళి పాతాళం లాక్కున్నాడు. వాడి చిత్తం బదులైందా? ఆమేన్. అంటే దేవుడు వచ్చింది దేని కొరకు ఆ పని చేసేసాడు. అయితే వింతైన విషయం ఏంటంటే ఇది లోకానికి తెలియదు. వాస్తవం గమనించండి. ప్రవక్త అంటున్నాడు, వాట్ వాస్ ది గ్రేటెస్ట్ బ్యాటిల్? సిలువ మీద యేసుక్రీస్తు ఏమో జీవం ఇచ్చేవాడు, వాడేమో జీవాన్ని తీసుకునేవాడు. గమనించండి, ప్రజలు ఏం కోరుకుంటారో తెలుసా? పిలాతు ఒక మాట అడుగుతున్నాడు, whom should I release? బరబ్బాస్ ఆర్ జీసస్ క్రైస్ట్? వాళ్ళు ఏమడిగారు? బరబ్బాలా. ఇక్కడ చూడండి, బరబ్బా ఏం చేస్తాడంటే ప్రాణాలను తీసుకునేవాడు. యేసుక్రీస్తు ఏమో చనిపోయి లాజరుని పైకి లేపిన వ్యక్తి, వాడి మీద ఎత్తనప్పుడు ఇతరుల కుమారుడు ముట్టి లేపిన వ్యక్తి, యాయిరు కుమార్తె లేపిన వ్యక్తి. ఈయన ప్రాణాలు ఇచ్చేవాడు, ఈయన ప్రాణాలు తీసుకునేవాడు. ప్రజలు ఉద్రేకంలో ఏమి కోరుకున్నారో తెలుసా? నాకు ప్రాణాలు తీసేవాడు కావాలి. సంఘం ఎలా ఉంది ఈరోజు? వారు ఆ రీతిగా ప్రేరేపించబడ్డారు. వాళ్ళకి సంగతి తెలియదు అసలు. బయట కాదని వాళ్ళకి తెలుసు. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, జీవమా మరణమా? సిలువలో కలవరలో ఆ గొల్లగత్త కొండ మీద ఈశ్వరుడైనా లేదా గుడ్ ఫ్రైడే రోజున ఒక పోరాటం జరుగుతూ ఉంది. ఏంటా పోరాటం అంటే వాడికి అప్పటికి కూడా అనుమానమే. లూసిఫర్కి ఈ నిజంగానే దేవుడి కుమారుడా? వాడికి ఎంత అనుమానమో తెలుసా? దేవుడు మోషేతో మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాడు, నేను కొండ మీదకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా కొండను ముట్టుకోకూడదు, జంతువులు కూడా ముట్టుకోకూడదు, ముట్టుకుంటే చస్తాయి, జాగ్రత్త. ఇది దేవుడు ఇచ్చిన వారిని కొండ మీదకి వచ్చినప్పుడు. అంటే దేవుడు నిలిచి ఉన్న పర్వతాన్ని ముట్టుకుంటే చస్తారు. మరి దేవుడు కుమారుని పట్టుకొని కొట్టితే వీళ్ళు బతకరు కదా. అయితే దేవుడు దానికి అనుమతించాడండి. ఆయన రక్తము చిందించబడాలి. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. సో he should shed his blood on this earth. ఆయన కంపల్సరీగా ఈ యొక్క భూమి మీద ఆయన యొక్క రక్తం చిందించి ఈ భూమిని కడగాలి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి 2000 సంవత్సరాలకి భూమిని కడుగుతూ ఉంటాడు. ఆయన మొట్టమొదటి 2000 సంవత్సరాలకు జలప్రళయం ద్వారా భూమిని కడిగాడు. తర్వాత 2000 సంవత్సరాలకు ఆయన రక్తంతో కడిగాడు.
ఇక మిగిలింది అగ్నితో కడగటమే. ప్రతి 2000 సంవత్సరాలకి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆయన లోపల ఉన్నాం. ఇప్పుడు ఆయన కిందకి దిగి ఎందుకని వచ్చారంటే మనల్ని ఆయనతో పాటు తీసుకొని పోతారు. కాబట్టి నీకు ఆయనకి మధ్యలో అడ్డొచ్చిందాన్ని దేవుడు మిగల్చాడు. వాడి ప్రయత్నం ఏంటి? నిన్ను ఇక్కడ పాపిగానే ఉంచి నీ యొక్క జీవితాన్ని పాపిగానే ముగించాలి. నిన్ను మరణానికి భయపెట్టి వాడిని లోపరుచుకుంటాడు. అయితే నువ్వు వచ్చింది దేనికి? భయపడటానిగా? భయపడ్డారు ఎప్పుడు దాకా తెలుసా? ఈస్టర్ ముందు రోజు రాత్రి వరకు. గుడ్ ఫ్రైడే రోజు కూడా భయపడ్డారు. దేవుడు కుమారుడు చనిపోయాడు, దేవుడు కుమారుడు చనిపోతున్నాడు. యేసుకు సిలువ వేసినప్పుడు ఇటు పక్కన దొంగలోకి వచ్చేవాడు, ఇటు పక్క దొంగలు రాల, ఇటు పక్క దొంగలోకి వచ్చేవాడు తెలుసా? నిజంగా నువ్వు దేవుడు కుమారుడేనా? కన్ఫర్మేషన్ కావాలి వాడికి. అయితే వాడు ఎందుకు అడిగాడు దేవుడికి తెలియదు. పిలాతుగా సమాధానం చెప్పలా. దొంగ ఎందుకు చెప్తాడు ఆయన? నేనంట దొంగ అయినా లోబడి సమాధానం చెప్తాడు. అటుపక్క కూడా అంటాడు నిజంగా నువ్వు దేవుడి కుమారుడు అయితే నేను రక్షించుకో, అమ్మ కూడా కాపాడు. ఇదే మాట ఆ కొండ శిఖరం మీద తీసుకెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వాడు అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే పైన కింద దూకు, ఆయన పడిపోకుండా ఆయన దూతలు పంపించడు. అదే మాట ఇటు అడుగుతున్నాడు పక్కన. గమనించారా? అంటే లూసిఫర్ వదులుతుందా? వదలటలేదు. ఏదో ఒక రకంగా ఆయన్ని ఈయనేనా కాదని కనుక్కోవాలి, కన్ఫర్మేషన్ కావాలి. ఎందుకంటే ఆ భయం, దేవుడు ముట్టుకుంటేనే చచ్చిపోతారు కదా. ఈయనేంటి ఈయన పట్టుకున్నారు, కొట్టారు, రక్తం కార్చారు, ఈయనేంటి క్షమించమని అడుగుతున్నాడు. ఈయన ఆయన కాదేమో ఒక అనుమానం. అయితే దేవుడు కుమారుల కిందకి రాలేదండి. రక్త మాంసములో పాలి భాగస్థుడై నీ వలే నా వలే నీ పాపములను నా పాపములను ఎలాగ జయించాలో, ఈ భూమిని ఎలాగ జయించాలో చూపిస్తానికి ఆయన రక్త మాంసములో పాలి భాగస్థుడై ఉన్నాడు. అబ్రహాము సంతానం ఆయన భాగస్థుడై ఉన్నాడు. ఆయన మానవుడిగా వచ్చాడండి. ఎంత మాత్రము దేవదూతల స్వరూపము ధరించుకోనగా అబ్రహాము సంతానం యొక్క స్వభావం ధరించుకొని ఒక సాధారణమైన మానవుడిగా వచ్చి ఎలాగ జయించాలో ఆయన చూపించడానికి వచ్చారండి. ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటి? ఫస్ట్ సిలువలో మరణించాడు. వాడు అనుకున్నాడు, ఆహా నా త్రిత్వంలో మొదటి దానిలోకి వచ్చాడు. రెండోది సమాధిలో పెట్టి సమాధి మీద పెద్ద ముద్రేశాడు, సమాధిలో పెట్టాడు. రెండో దానికి వచ్చింది. ఇక తలుపు కొట్టగానే కిందకు వచ్చి మూడోది పాతాళం కూడా వచ్చేసారు కదా అనుకున్నాడు. అయితే వాడు ఆలోచన ఎలాగున్నది? అంతా వాడు అనుకున్నట్టుగానే జరిగినాడు అనుకుంటున్నాడు. అయితే అసలు ప్లాన్ చేసి దేశం చూస్తాడు వాడు కాదు. డైరెక్టర్ అయిన సినిమాకి ఆయన కాదు, ఆయన యాక్టరే. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగినది? ఆయన అక్కడికి వచ్చి పాపాలు మూటాడు మొక్క మీద ఇచ్చి కొట్టగానే వాడి పరిస్థితి ఏంటి? మొత్తం చేయి. ఇది తిరిగి లేచిన తర్వాత ఇదంతా చూడండి ఎప్పుడు జరుగుతున్నది? శుక్రవారం నుంచి రాత్రి ఆ సమాధిలో పెట్టిన దగ్గర నుంచి ఆదివారం ఉదయం లేచే లోపు జరిగే సంఘటనలు. సమాధిలో ఈయన పెట్టిన అక్కడ లేడండి. కిందకి దిగి ఆయన తన వారి నిమిత్తాలు పని చేసుకుంటూ పోతున్నాడు. ఇంకో సంగతి తెలుసా? ఆయన అక్కడికి వెళ్ళి తాళాలు తీసుకొని పైకి వచ్చేలా వినబడి ఏం చేశాడు ఆయన? అక్కడ చెరలో ఉన్న ఆత్మలు ఉన్నాయి, వాడి దగ్గర బంధించబడిన ఆత్మలు కొన్ని ఉన్నాయి. ఆ తాళాలు తీసి వాళ్ళని బయటకు తీసుకొని వచ్చి ఆ పట్టణం అనేక మంది కనిపించి ఆయన పరలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళందరినీ చరణగా పైకి వెళ్ళిపోయాను. సో ఆయన ఒక్కడ వచ్చింది వెళ్ళేటప్పుడు అనేక మంది ఆయనతో పాటు పైకి వెళ్ళారు. బికాస్ ఆశ చెప్పాలా, ఆయన మళ్ళా ఈసారి ఒక్కడే వస్తా ఉన్నాడు. ఈ రెండవ రాకడలో కూడా ఆయన ఒక్కడే వస్తాడు. ఇంకా పంపుతున్నాడు. ఆయన రెండవ రాకడలో ఒక్క ప్రసంగం కూడా చేయడు, ఒక్క మాట కూడా మాట్లాడు. రాతము వధువు తీసుకొని పోవడం జరుగుతాడు. అక్కడ ఒక యవనస్తురాలు, ఆమె తల్లిదండ్రులు లేరు, ఆమె ఇంట్లో ఒక్కదే ఉన్నది. ఆమె 4 అక్కలు ఉన్నారు. ఆర్సియము, లోదరు, పెంతెకోస్తు, బాప్టిస్టు 4 అక్కలు ఉన్నారు. ఆ అనాథగా ఉంది ఆ ఇంట్లో. ఆ ఊరికి ఒక రాజకుమారుడు వచ్చాడు. ఆ నోట ఈ నోట వీళ్ళకి ఆ సంగతి తెలిసింది. ఈ 4 పిల్లల తండ్రి ఆ రాజకుమార్ సంబంధించిన ఒక పశుశాలకు యజమాని, రాంచర్. ఆయన ఇక్కడికి వస్తానని తెలిసి ఈయన ఏం చేశారంటే మా ఇంటికి రమ్మని చెప్పి రైల్వే స్టేషన్కి బండి పంపించాడు.
ప్రవక్త అన్నాడు, ఈ నలుగురు ఆడపిల్లలు ఎలాగెళ్ళారు తెలుసా? ఎంతమంది జ్ఞాపకం ఉండదు. ఇంత పెద్ద టోపీ పెట్టుకున్నారు ఒక్కొక్కరు, పైన టాప్లెస్ కారు, ఎంత మేకప్ అయ్యారో అంత మేకప్ వేశారు, ఎంత పొట్టి పొట్టి డ్రెస్సులు వేయాలి అంత పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తారు. ఏంటంటే ఆయన్ని ఎలాగైనా ఆకర్షించాలి. ఈరోజు మనం ఎందుకు రెడీ అవుతున్నామో తెలుసా? ఇతరులను ఆకర్షించడానికి. నేను అంటున్నాను, ఇతరులను ఆకర్షించడం కోసం నువ్వు రెడీ అవ్వాల్సిన పనే లేదు. ఇతరులను ఆకర్షించేది నీలో ఉన్న గుణ లక్షణములు. నీ ఫిజికల్ అపీరెన్స్ ఎప్పుడు ఇతరులను ఆకర్షించలేదండి, అది వృధా, వ్యర్థ ప్రయత్నము. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఆయన్ని ఎలాగైనా కానీ ఆకర్షించాలి, ఆయన్ని ఎలాగైనా కానీ వివాహం చేసుకోవాలి. మంచిది ఆలోచన, వివాహం చేసుకోవాలి ఆలోచన మంచిదే, ఎలాగైనా చేసుకోవాలో చూస్తే అది మంచిదిగా. ఇప్పుడు గమనించండి, వాళ్ళు తీసుకుని ఇంటికి వచ్చారు, రాత్రి ఇంట్లో గొప్ప విందు ఏర్పాటు చేశారు. ఆ విందు జరుగుతున్న సమయంలో వెనకాల పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. ఒకళ్ళు పాటలు పాడతారు, ఒకళ్ళు ఆటలు ఆడతారు, ఒకళ్ళు డాన్స్ చేస్తారు, ఒకళ్ళు గోడకు రంగు చూపిస్తారు, ఒకళ్ళు లిస్టిప్ చూపిస్తున్నారు, ఒకళ్ళు పెట్టుకుని విగ్గు చూపిస్తున్నారు, రకరకాల డ్రెస్సులు చూపిస్తున్నారు. అది ప్రవక్త అంటున్నాడు, వీళ్ళు చేసేవి ఏమీ కూడా ఆయన ఆకర్షించటం. ఇంతలో ఏం జరిగిందో తెలియదు, ఆయన అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంటి వెనకాల, వంటింట్లో వెనకాల పెరటి దగ్గర నుంచి ఏదో శబ్దం వచ్చింది. ఏంటి ఇక్కడి శబ్దం వచ్చిందని చెప్పి నిశ్శబ్దంగా అక్కడికి వెళ్ళున్నాడు. అక్కడికి వెళ్తే ఒంటి మీద సరిగా వస్త్రం లేకుండా ఒక స్త్రీ అప్పుడే కుక్కర్లో కడిగి నీళ్లుంటే తీసుకుని బయటకు వెళ్ళిపోతా ఉన్నది. అందులో ఈయన వచ్చాడు, నీ పేరేంటి అన్నాడు. ఈమె గబగబా ఒంటి మీద చిరుగులుంటే ఆ చిరుగులు కనబడకుండా ఆ పాత్ర అడ్డు పెట్టుకుంది అన్నాడు. సో ఆమె కండిషన్ ఎలా ఉన్నది? ఆయన రాటు ఒకటే మాట్లాడి, విల్ యు మ్యారీ మీ? ఆమంటుంది, నన్ను ఎగతాళి చేస్తాను, నేను అందగెత్తునా? కాదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవు. నాకు మంచి వస్త్రం ఉన్నాయా? లేవు. బయట నా అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి అన్నాడు. లేదు లేదు, నేను ప్రపంచం అంతా తిరుగుతున్నా, వివాహం చేసుకోవాలి, నాకు ఎక్కడ ఎవరు నచ్చలా. వాళ్ళంతా బయటికి కనిపిస్తున్నారు, నాకు బయటికి కనిపిస్తే ఏది నచ్చదు. నీ గుణలక్షణాలు నాకు నచ్చదు. సో ఇప్పుడు ఆ వచ్చి రాజకుమారుడు ఏమడుగుతాడు తెలుసా? విల్ యూ మ్యారీ మీ? జాగ్రత్త ఏనండి మీరు, నేను నిన్ను పెళ్లి చేసుకున్నా రాంచలా, నీవు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎందుకంటే అటువంటి గుణలక్షణాలు కలిగిన స్త్రీ దొరకడం కష్టం. ఆమె దగ్గర ఏ బంగారం లేదు, అయినా ఎలా ఉన్నది? చాలా అందంగా ఉన్నది. ఇంట్లో పని మొత్తం ఆమె చేయాలి, అక్కడికి సంబంధించిన పరిచయం మొత్తం ఆమె చేయాలి. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? వాళ్ళ ఇంట్లో ఆమెకి ఏదైతే బోధించబడిందో దాని ప్రకారం జీవిస్తా ఉన్నారు, ప్రవర్తించినాడు. ఆయన ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె నమ్మే స్థితిలో లేదు. అప్పుడు ఆయన ఒక ఉంగరం తీసి ఆమెకు గుర్తుగా ఇచ్చి, నేను మళ్ళా వచ్చి తీసుకెళ్తా రెడీగా ఉంది, ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ టేక్ యూ. ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పాడు ఆమెకి. ఆయన వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈమె చెప్పింది అక్కలు పిలిచి, ఆయన వెళ్ళిపోతుండే ఒక మాట ఉన్నది, అక్క నేను ఆయన నన్ను అడిగాడు పెళ్లి చేసుకుంటాను. వీళ్ళేమన్నా తెలుసా? నీ దగ్గర ఏముంది పెళ్లి చేసుకోవడం? అందం ఉందా? లేదు. ఆస్తి ఉందా? లేదు. నీకు మంచి కుటుంబమా? కాదు. అంటే వాళ్ళు ఇంకా గర్వంలోనే ఉన్నారు. గర్వం నీ దగ్గర ఉంటే యేసుక్రీస్తు దగ్గర ఉన్నాడు. నా స్థాయి నాకు ఎప్పుడు తెలియాలండి, నా స్థాయి కన్నా ఆలోచన ఎప్పుడు మించి ఉండకూడదు. క్రీస్తులో నువ్వు ఎక్కడైతే ఉన్నావో నువ్వు అక్కడే ఉన్నావు. క్రీస్తులోని విశ్వాసం స్థిరమైనది, క్రీస్తులోని విశ్వాసం శాశ్వతమైనది. క్రీస్తు ఏం చూస్తాడు? దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసం మాత్రమే చూస్తాడు. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆమె లోపల ఏం చూస్తారంటే విశ్వాసం మాత్రమే చూస్తున్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు, నేను మళ్ళా వచ్చి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఈమె చెప్తుంటే ఇంట్లో వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఈమె ప్రతిరోజు పనిచేసి ఆయన చెప్పిన సమయానికల్లా డబ్బును కూడబెట్టి ఒక పెళ్లి గౌను కొనుక్కున్నాడు. ఆ పెళ్లి గౌను కొనుక్కొని ఆయన పెట్టిన ఉంగరం పెట్టుకొని ఆయన చెప్పిన టైంకి ఇంట్లో వెయిట్ చేస్తున్నాం.
ఈ సంవత్సరం మొత్తం వీళ్ళు ఎగటాలు చేస్తూనే ఉన్నారు. ఆమె పట్టించుకోవడంలో ఆమె పెళ్లి వస్త్రం ధరించుకుంటే నీక పెళ్ళ ఆయన మాట నమ్ముతున్నావా నువ్వు అన్నారు. నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ ఒప్పందము, ఆ వాగ్దానము వీరిద్దరి మధ్య రహస్యంగా జరిగినది. సో అది ఆమె మాత్రమే నమ్ముతుంది, ఎవరు నమ్మలేరు. ఎందుకంటే ఎవరు చూడలేదు. అంత గొప్ప ఆయన ఇలాంటి ఆమెను పెళ్లి చేసుకోవడమే, అంత గొప్ప యేసుక్రీస్తు ఇలాంటి వధువుని పెళ్లి చేసుకోవడమే. అయితే వధువుకి ఇవ్వబడిన వాగ్దానం అండి. ప్రామిస్ ఆఫ్ గాడ్. ఇది బ్రైడ్. వధువుకి దేవుడి చేత ఇవ్వబడిన వాగ్దానమై ఉన్నది. ఈ వాగ్దానమును దేవుడే ఇచ్చాడు కాబట్టి దాన్ని దేవుడు నెరవేర్చాడు. అందుకే అపోస్తలుడు బోధించాడు, నేను మిమ్మల్ని ఒక్కడే పురుషుడికి ప్రదానము చేస్తుంది. ప్రదానం జరిగిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు లేదంటే రాజకుమారుడు ఆమెకి ఇచ్చిన ఉంగరం ప్రకారంగా అక్కడ ఎంగేజ్మెంట్, అదర్వైజ్ ఈస్పోజ్ ఎంగేజ్మెంట్ అయిపోయింది అక్కడ. ఇక మిగిలిన నుంచి ఈమె ఆ దినము ఉంగరం పెట్టుకొని వస్త్రం ధరించుకొని ఉన్నంతలో చక్కగా రెడీ అయ్యి, ఇక ఆమె దగ్గర ఏమీ లేదండి, ఆ ఒక్క పెళ్లి వస్త్రమే. ఆమె గుమ్మం దగ్గర వెయిట్ చేస్తున్నది. ఇంట్లో వాళ్ళు ఆమె చుట్టూ చేరి ఎగతాళి చేస్తారు, పాటలు పాడుతూ ఉన్నారు. ఆమె ఇంకా అలాగే ఉన్నాడు. ఆయన వస్తాడు. ఆమె ప్రవక్త ఆమె మొక్కం మీద కొద్ది కూడా చిరునవ్వు తగ్గలేదు. అంటున్నట్టుగానే మధ్యాహ్న సమయంలో దూరం నుంచి ఇనప రథము ఇసుక మీద పరిగెత్తుతున్నట్టుగా రాళ్ల మీద పరిగెత్తున్న ఒక శబ్దం వస్తుంది. ఈమె అకస్మాత్తుగా లేచి గుమ్మ మీద చూస్తున్నది. ఆ చూస్తా ఉండగానే వేగంగా వచ్చిన గుర్రముల రథం అక్కడ ఆగినది. దాంట్లోంచి రాజకుమారుడు కుడి చెయ్యి పైకి చాపి రమ్మని పిలిచినప్పుడు ఈమె ఇంట్లో నుంచి అక్కల మధ్య నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక్క దూకులు ఆమె దూకి రథం మీద చేయి పెట్టుకొని పైకి రాయి ఇంతలా పట్టుకొని అని మునిగిపోయినా. నీ వెండింగ్ ఆగిపోయింది, నీ వెయిటింగ్ అంతా ఆగిపోయింది. ఎక్కడికి వెళ్ళారు? నేరుగా వాడు ప్రైజ్లో దేవుడు చెప్తారన్న మాట చెప్పున్నాడు, ఇస్తానన్న వాగ్దానం ఇచ్చున్నాడు. ఇప్పుడు ఆయన వాగ్దానము నిలబెట్టుకునే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఈ లోపు నువ్వు దేనికి పడిపోవద్దు, ఈ లోపు నువ్వు దేనికి సారిపోవద్దు. అపోస్తలుడు పోలినట్లుగా మీరు దేవదూతలకు తీర్పు చూస్తారు ఎరగరా? ఇంత అల్పమైన సంగతులు పడిపోవచ్చు మనం. ఈరోజు మన పరిస్థితి ఎలాగైపోయిందంటే ఎవడన్నా అందంగా లేని చచ్చిపోయి స్థితికి వచ్చాం ఈరోజు. తెలియదు మీకు ఎన్ని ఆత్మహత్య చేస్తారు అందంగా లేమంటే. ఎప్పుడైనా భర్త కోపం వచ్చి బాగా అసలు ఈ ముఖం చూసుకున్నామంటే చాలు, ఈ 3 రోజులు ముఖం చూసుకోండి. నాకు తెలియక అడుగుతాను, దేవుడిని అందంగా పుట్టించాడా పుట్టించలేదా? నేను చెప్పిన రహస్యము, ప్రపంచం నిన్ను అందరికీ అందంగా పుట్టించాడు. నువ్వు నమ్మాల్సినదే. నా దేవుడు అని ఎలా సృష్టిస్తాడు? నన్ను అందంగా సృష్టిస్తాడు. నీకు అనుమానం ఉన్నది అందంగా లేవని. ఆ అనుమానం తెచ్చింది లూసిఫరు, అనుమానం తెచ్చింది సాతాను. వాడు అక్కడి నుంచే సమస్తాన్ని చెడగొడతాడు. ఒక కుటుంబంలో విడగొట్టాలంటే మొట్టమొదటి వచ్చేది ఏంటో తెలుసా? అనుమానం. భార్యాభర్త విడగొడుతుంది. ఇంట్లో ఉన్న అన్నదమ్ముల్ని అక్క చెల్లెలు విడగొడతారు, అనుమానమే కదా? అది తెచ్చింది ఎవరు? అసలు క్రీస్తులో అనుమానం ఉన్నదా? నో సార్. క్రీస్తులో ఉన్నది విశ్వాసం మాత్రమే, నమ్మకం మాత్రమే. అందుకని ఎప్పుడో మాట్లాడాడు, నమ్మి బాప్తిజం పొందిన వాడు అనుమానించి బాప్తిజం పొందినవాడు కాదు. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడను. నువ్వు ఎంత నమ్మావో దేవుడు అంత ఘనమైన కార్యం చేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి గమనించండి, నువ్వు దేవుళ్ళు నమ్మకంగా విశ్వాసంగా ఉన్నప్పుడు నువ్వు దేవుడు జయించిన ఆ మూడింటిని నువ్వు జయించగలవు. దేవుని యొక్క ముద్రలో నువ్వు వచ్చావంటే నువ్వు మరణాన్ని జయిస్తావు, సమాధిని జయిస్తావు. అసలు పాతాళాన్ని పోయే అవకాశం నీకు లేదు. ప్రవర్తన మీరు పరలోకి వెళ్ళేటప్పుడు వెళ్తున్నప్పుడు పాతాళంలోకి మీరు ముఖం పెట్టి చూడవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళని రాజు లోపలికి పోలేమన్నాడు. నువ్వు కనుమ రోజు నిజంగా చూడొచ్చా భాస్కర్ పాతాళం అంటారేమో. ముందెవరికన్నా లాజరస్ చనిపోయాక ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? లాజరు ఏమో అబ్రాహాము ఆడుతున్నాడు, ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? పాతాళంలో ఉన్నారు. ఈడిద్దరు ఏంటండి పక్కింటి వాడిగా మాట్లాడుకుంటారు. మరి అక్కడ ధనవంతుడు ఏమైనా కాకిపడతాడు, అబ్రాహ్మా నీ రొమ్ము నానుకుని లాజరుని పంపించు.
అంటే రొమ్మును ఎవరు ఆనుకున్నారో ఆనుకున్నోడి ముఖం కూడా ఇది కనిపిస్తుంది. అంటే పాతాళానికి పరలోకానికి ఎంత దూరం ఉన్నది? మనుషులు కనిపించే దూరంగా ఉన్నది. అందుకే ప్రవక్త మీరు వెళ్తా పాతాళాన్ని చూసి అక్కడ వాళ్ళకి బాయ్ బాయ్ లేదా గుడ్ బై చెప్పవచ్చు. అది మీరు అక్కడికి పోవాలని కోరుకోమాకండి, అది చూడాలని కోరుకోమాకండి, మనకు అనవసరం. దానికోసం మనం పిలవబడాల. దేవుళ్ళు ఉన్నట్లయితే దేవుడు వాటిని జయించాడు. దేవుడు జయించడం అంటే ఆయన చనిపోయి పాతి పెట్టబడి పాతాళానికి వెళ్ళి అక్కడి నుంచి సజీవుడిగా తిరిగి వచ్చున్నాడు. నువ్వు క్రీస్తులో ఉన్నావంటే నువ్వు కూడా ఇవన్నీ చేస్తున్నావని. కాబట్టి క్రీస్తుని నమ్మి నువ్వు ఆయనగా వెంబడించినట్లయితే ఇవే కార్యములు నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో, మన అందరి జీవితం జరగవలసినది. కాబట్టి ఇప్పుడు గమనించండి, ఇప్పుడు సాతానికి మనం దేనికి భయపడాలి? మరణానికా? మరణమా? సమాధా? పాతాళమా? పాతాళ లోకం యొక్క ద్వారములు నీ ఎదుట నిలువజాలవు. ఎందుకు నిలువజాలవు? ఆ తాళం ఉన్నది ఆయన దగ్గర. సో పాతాళానికి నీకు భయం లేదు. సమాధి నీ విజయం ఎక్కడ? మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఇక నువ్వు మూడింట్లో దేనికి భయపడాలి? ఇప్పుడు మూడింటి మీద దేవుడు నీకు విజయాన్ని ఇచ్చి ఆయన తన రక్తాన్ని వెలగా చెల్లించి హక్కు పత్రం కొని అది నీ చేతిలో పెట్టున్నాడు. నౌ యు హావ్ ది టైటిల్ డీడ్. ఆ హక్కు పత్రం ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి నువ్వు ఇంకెవరికి భయపడాల్సిన అవసరం లేదు. క్రీస్తులో నమ్మకంగా ముందుకు సాగిపో. ఆయన నువ్వు చేరేంత వరకు కూడా. ఇప్పుడు ఆ రహస్యం తెలిసిపోయింది. ఎలాగ మనం పునరుద్ధానం చెందాలంటే క్రీస్తు వల్ల నువ్వు కూడా జీవించాలి. దాన్ని బట్టి దేవుడి యొక్క వాక్యంలో పరిపూర్ణంగా నువ్వు ఉన్నప్పుడు ఆ ఎత్తబాటులో నువ్వే ముందు వరుస ఉంటావు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.